జిల్లాలో అదేవిధంగా పై ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు ఆ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి ప్రశాంతి తెలిపారు. మంగళవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా పరిస్థితిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో వరద తాకిడి పెరిగిందని, భద్రాచలం వద్ద మిగులు జలాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉధృతి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 21న మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉందని, ఆ మేరకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.